మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీస్ రావు. సో ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు? సాధారణంగా ఉండే రీజన్స్ ఏంటి? మేజర్ రీజన్ బీయింగ్ ఏజ్ అండి. ఏజ్ ఇస్ వన్ మెయిన్ కాజ్. మనకి 30 అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ద సేమ్ లైక్ 35 ఇయర్ అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ. అది 40 ఇయర్స్ వచ్చే ప్రెగ్నెన్సీ అప్పుడు లాగా ఉండదు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. అండ్ మనం ఏజ్ తర్వాత హస్బెండ్ ఒక ఏజ్ కూడా, ఒకప్పుడు హస్బెండ్ 60 ఉన్నా కానీ వాళ్ళు మంచి మంచి బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తారనే పాయింట్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఓకే, ఇట్స్ ప్రూవెన్. 40 ఏళ్ల తర్వాత పుట్టే బేబీ మగవాళ్ళకైనా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటది, జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో ఆడవాళ్ళకి ఒక ఏజ్ ఉంది, మగవాళ్ళకి ఒక ఏజ్ ఉంది. అలాగే యువర్ హార్మోన్ హెల్త్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి, ఈవెన్ బీట్ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అది సోషల్ డ్రింకింగ్ అయినా కూడా ఏమైపోతుంది అంటే దాని ఎఫెక్ట్ మీ మీద ఉండిపోతుంది. సో అట్లీస్ట్ ఒక 90 days ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గిస్తే చాలా బెటర్. మానేస్తే ఇంకా మంచిది, కానీ అట్లీస్ట్ అది కుదరలేదు అంటే మీరు ప్లాన్ చేసే ముందన్నా ట్రై టు అవాయిడ్. ప్రెగ్నెన్సీ కాకపోవడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక కాన్సెప్ట్ వేర్ మనం అన్ని చూస్తాం. ట్యూబ్ బాగుంది, ఓవరీ బాగుంది, గర్భసంచి బాగుంది, సెమెన్ బాగుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ ఫైనల్ గా వచ్చి చూసేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదు అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద వేసేస్తాం. ఆల్మోస్ట్ ఒక 50% కేసెస్ అట్లా ఉంటాయి. మోనోపాజ్ అంటే ఏంటి? మోనోపాజ్ లో బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి అసలు? సో మెనోపాజ్ అనేది ఆటోమేటిక్ గా మన ఋతుస్రావం ఆగిపోవడం అట్లీస్ట్ ఒక 1 year ఆగిపోయినప్పుడే దాన్ని మెనోపాజ్ అని అంటాం. మధ్యలో ఒక్కసారి బ్లీడ్ అయినా కానీ దాన్ని కౌంట్ చేయలేమండి. సో ఫుల్ 1 year ఆగిపోవాలి, దీన్ని మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అది న్యాచురల్ ప్రాసెస్ లో ఎలా అయితే జరుగుతుంటదో అలా జరిగినప్పుడు అవేమి ఇబ్బందుల్లాగా మన బాడీ పర్సీవ్ చేయదు. మనకు అర్థం కాదు ప్రాబ్లం అని కూడా, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఎర్లీగా మెనోపాజ్ అయిన వాళ్ళకి. ఇప్పుడు 50 ఏళ్ళు అనేది మినిమం టైం, 45 నుంచి 50 వాళ్ళకి మెనోపాజ్ న్యాచురల్ గా జరుగుతుంది. అదే ముందర వస్తుంది కొంతమందికి 35 years కి 40 years కూడా మెనోపాజ్ ఆగిపోతుంది, పీరియడ్స్ రావు వాళ్ళకి. అలాంటి వాళ్ళలో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో వేడిగా అనిపించడం, నిద్ర రాకపోవడం కానీ, మూడ్ స్వింగ్స్ ఉండడం కానివ్వండి, ఈవెన్ బోన్స్ వీక్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం దానిలో చూస్తాం. సో అట్లాంటి వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. ఈ మెనోపాజ్ తర్వాత ఎముకలు కూడా డల్ అయిపోయి, అంటే అంత స్ట్రెంగ్త్ లేకపోవడం, బ్లీడింగ్ అవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి అంటారు? ఉంటాయి. సో మెనోపాజ్ తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అయింది, మీకు 12 నెలలు బ్లీడింగ్ కాకుండా సడన్ గా బ్లీడింగ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అది సర్వైకల్ క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, గర్భసంచి క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, లేదనంటే నార్మల్ ఒక చిన్న పులిపిరి లాంటిది గర్భసంచి లోపల కూడా ఫామ్ అవుతాయి, దాన్ని పాలిప్స్ అంటాం. ఆ పాలిప్ వల్ల కూడా కావచ్చు. సింపుల్ గా దాన్ని రిమూవ్ చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది ఏంటి అనేది రికగ్నైజ్ చేయడానికి మాత్రం మీకు డాక్టర్ హెల్ప్ కావాలి. సో దాని గురించి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. అండ్ ఎముకలు బలహీన పడడం అనేది డెక్సా స్కాన్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరైనా కానీ ఒక 60 years తర్వాత వాళ్ళు చేయించుకోవడం బెటర్, ఇట్లాంటి ఎముకల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఆ డెక్సా స్కాన్ లో మనకి ఏ ఎముకలో ఎంత కాల్షియం తక్కువ ఉందనేది తెలుస్తుంది. దాని వల్ల మనం నెక్స్ట్ వచ్చే ఫ్రాక్చర్ ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళకి కింద పడిపోతే బోన్ విరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి మొబిలిటీ ఉండదు, కూర్చోవాలి ఒక ప్లేస్ లో. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలని అంటే బోన్ స్ట్రెంగ్త్ చూసుకోవాలి. సో బోన్ స్ట్రెంగ్త్ ఒకవేళ బాగుంది అని అంటే దెన్ వాళ్ళకి మనం కాల్షియం ఊరికే ఒక టాబ్లెట్ కాల్షియం పెట్టినా కానీ సరిపోతుంది. బోన్స్ వీక్ ఉన్నాయనంటే మాత్రం ఆర్థోపెడిషియన్ వాళ్ళు వేరే రకమైన మెడికేషన్ ఇస్తారు, 6 months కి ఒకసారి ఇచ్చే మెడికేషన్. అది తీసుకోవడం వల్ల ఫర్దర్ ఫ్యూచర్ లో ఫ్రాక్చర్స్ రాకుండా 80 years వరకు కూడా వాళ్ళు హ్యాపీగా బతకచ్చు. ఓకే, ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా? ఎవరికైనా ఉన్నది అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే దానికి ఒక గడ్డలాగా మనకి తెలుస్తుంది, మరి సర్వైకల్ క్యాన్సర్ కి అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనకి గడ్డలాగా తెలియాల్సిన అవసరం లేదు, అందుకనే స్క్రీనింగ్ ఇంపార్టెంట్. 40 ఏళ్ల నుంచి ఒకసారి చూపించుకోవడం ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే దాని లక్షణాలు ఏం బయటపడవు కాబట్టి. బయటపడే టైం చాలా దూరం వెళ్ళిపోయి ఉంటది క్యాన్సర్. సో బయటపడినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని నుంచి బ్యాడ్ స్మెల్ ఉండే కొంచెం ద్రవాలు లీక్ అవడం కానివ్వండి, బ్లీడింగ్ ఎక్కువ కావడం కానివ్వండి, ఏదైనా టిష్యూ బయట పడడం కానీ, ఇప్పుడు అబార్షన్ అయినప్పుడు పడే కొన్ని టిష్యూస్, లేకపోతే
గడ్డలు గడ్డలుగా కొంచెం కింద నుంచి వస్తుందని అలా చెప్తారు వాళ్ళు. మనం చూసేటప్పటికి అది చాలా పెద్దగా ఉంటది అనమాట ఓకే. సర్వైకల్ క్యాన్సర్. దాని ట్రీట్మెంట్ నెక్స్ట్ సర్జరీ తప్పితే వేరే ఆప్షన్ ఏమి ఉండదు. కొంతమందికి ఈవెన్ ట్రీట్ చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటది. సో అంత దూరం వెళ్లకుండా ఉండాలి, మనకి సిమ్టమ్స్ ఏమీ కనపడట్లేదు అని అనేది పాయింట్ అయితే కాదు. సిమ్టమ్స్ ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి. ఓకే. మనం ఒకసారి చెకప్ చేయించుకోవడం బెటర్. అంటే ఏ వయసు నుంచి చేయించుకోవడం బెటర్ అంటారు? సెక్షువల్ యాక్టివిటీ మొదలైనప్పుడు నుంచి 3 ఏళ్ళు తర్వాత. సో ఈ రోజు సెక్షువల్ యాక్టివిటీ మొదలైందంటే 3 years తర్వాత వెళ్ళి పాప్స్మియర్ తీర్చుకోవడం బెస్ట్ ఆప్షన్. ఓకే. దానివల్ల కొంచెం పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది అంటారు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప్స్మియర్ లో ఏదైనా ఇష్యూ ఉంది అన్నప్పుడే మనం వెంటనే దానికి ఏం చేయాలనేది ఆ చర్య తీసుకుంటాం. సో దాని ద్వారా వీ కెన్ కీప్ అ చెక్ అనమాట. అంటే అట్లీస్ట్ మన పాప్స్మియర్స్ రెగ్యులర్ ఉన్నాయి. ఇప్పుడు బయట కంట్రీస్ లో అంతా వాళ్ళు మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, మీ పాప్స్మియర్ టెస్ట్ ఉంది, మీరు రావాల్సిందే అని. ఆ రోజు మీ ఆఫీస్ వాళ్ళు కూడా హాలిడే ఇస్తారు మీకు. ఇక్కడ అలాంటి ప్రాసెస్ లేదు. మేబీ డౌన్ ద లైన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్. ఫోర్స్ఫుల్ గా జనాల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి ఆ టెస్ట్ గవర్నమెంటే భరించి, యూనో ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు భరించేటట్టు చేస్తే ఇంకా ఎక్కువ మంది టర్న్ అప్ అవుతారు. నిజంగా దిస్ ఇస్ ఓన్లీ దట్ కాస్ట్ ప్రాబ్లం అండి. ఎందుకు వెళ్ళి ఖర్చు పెట్టాలి నా మీద అనుకునే ఒక రీజన్ తప్పితే. హెవీ కాస్ట్ అవుతుంది అంటారా? 2000 రూపీస్ ఉంటుంది, 800 నుంచి 2000 రూపీస్ ఉంటుంది. బట్ దాన్ని మనం వెళ్ళి ఒక చాట్ బండర్ దగ్గర స్పెండ్ చేయడంలో మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడంలో మనకు ఆ ఫీల్ రాదు, భయం వేస్తుంది. నెక్స్ట్ భయం అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే టెస్ట్ కోసం అంటే కాకుండా టెస్ట్ తర్వాత వచ్చే రిజల్ట్ భయపడి ఓకే తెలిసిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది అదొక ఫీలింగ్ పట్టే. సో 100 మందిలో ఒక్కరికి కూడా రాకపోవచ్చు కదా, మనం ఆ పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళడం బెటర్. ఒకవేళ వెళ్ళి చెక్ చేయించుకుంటే లేదు అన్న ఫీలింగ్ కాదు, అది ఎన్ని థౌసండ్ పెట్టినా రాదు. అందుకనే వెన్ యూ గెట్ అ బాడీ ఫుల్ బాడీ చెకప్ అండి, ఒక అన్ని బాగున్నాయి అనుకోండి, నెక్స్ట్ డే మీకున్న హ్యాపీనెస్ ఒక లెవెల్లో ఉంటుంది. అవును, అన్ని బాగున్నాయి, నాకు నా హెల్త్ 1 year వరకు మళ్ళీ చూపించుకోను అని. సో సడన్ గా మీకు ఏదైనా చిన్న చేంజ్, చాలా బుజ్జిది రెడ్ కలర్ లో కనిపించింది అనుకోండి ఒక్క దాని మీద, అనవసరమైన టెస్టులు చాలా చేయించుకుంటాం మనం. వాళ్ళు చెప్పారు కాబట్టనో ఇంకేదోనో జస్ట్ డయాగ్నోస్టిక్ వెళ్ళిపోయి చేయించేసుకుంటారు. దానిలో ఒక రెడ్ కలర్ ఏదైనా కనిపించిన, బోల్డ్ అక్షరాల్లో కనిపించిన వెంటనే మనకున్న డాక్టర్ లిస్ట్ లో ఫ్రెండ్స్ అందరికి పంపించేసి దీని ఆన్సర్ ఎందుకు 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 ఆల్రెడీ మనం చాట్ జీపీటీని అడిగేసి ఉంటాము, ఆల్రెడీ గూగుల్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ దగ్గరలో ఉన్న డాక్టర్లు లిస్ట్ తీసి. సో యా అందుకని ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ ఫీల్ ప్లెజర్ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ వెరీ నైస్ టు టాక్ టు యూ అండ్ టు టెల్ సో మెనీ థింగ్స్. మేబీ పబ్లిక్ కి తెలియని ఏమన్నా దీనివల్ల వాళ్ళకి ఉపయోగపడితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, అసలు చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ మైండ్ లో అయితే ఉండిపోతాయి. వాటికి దీని ద్వారా ఈ షో ద్వారా మీకు కొంచెం క్లియర్ గా ఆ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఎవరైనా సరే కొంచెం ఎస్పెషల్లీ ఉమెన్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా కొంచెం కేర్లెస్ గా ఉండొద్దు హెల్త్ విషయంలో. మీకు ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అసలు ఎలాంటి వింత వింత రోగాలతో మనం బాధపడుతున్నామో తెలిసిందే. డెలివరీ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా సమస్యలు ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. సో దాని నుంచి ముందు బయటపడితే మిగతా వాటి నుంచి కూడా మనం బయటపడినట్టే. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీ నెంబర్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.